రెండవ రోజు మహానాడుకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ప్రత్యక్షంగా చూద్దాం. फोटोग्राफर రెండవ రోజు మహానాడు కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. కార్యకర్తల్ని అందరినీ కూడా పలకరిస్తూ ముందుకు వెళ్లారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఇవాళ చేయాల్సిన తీర్మానాలేంటి? రెండవ రోజు మహానాడు ఏ విధంగా ఉండనుంది?
శ్రీదేవి రెండో రోజు మహానాడు కార్యక్రమాలు అయితే మాత్రం కొద్దిసేపులోనే స్టార్ట్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఎవరైతే ఈ సంబంధించినటువంటి సభ్యులు, కమిటీ మెంబర్స్, అదే విధంగా కూడా పొలిట్ బ్యూరోకి సంబంధించినటువంటి ఈ సభ్యులు కూడా రావడం జరిగింది. ఇక కొద్దిసేపు క్రితమే లోకేష్ కూడా రావడం వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ మీడియాతో కూడా చిట్ చాట్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా ఈ రోజు ఈ ఎవరైతే టీడీపీ పార్టీకి సంబంధించి వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా కూడా చేస్తున్నారు. మహానాడు అనేది ఆయన పుట్టినరోజు వేడుకల్లో పెట్టినటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో అది అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ మహానాడు ఈ రోజు 28వ తేదీన ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా ఘనంగా నివాళులర్పిస్తారు. ముఖ్యంగా కూడా ఈ ఏదైతే తెలంగాణలో కానివ్వండి, ఇటు పక్కన ఆంధ్రాలో కానివ్వండి, మొత్తంగా కూడా ఈ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఇంటింటా కూడా ప్రతి ఊరులో కూడా ఈ ఎన్టీఆర్ విగ్రహాలకి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా కూడా ఆయనకి సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజు జరిగేటువంటి మహానాడు కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ మహిళా సాధికారత అయితే నిన్న చెప్పడం జరిగింది. అదే విధంగా కూడా ఈసారి అయితే మాత్రం ఇవాళ రైతులకు సంబంధించినటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. అలాగే నిన్న ఏదైతే ఈయన చేసినటువంటి జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద కూడా తీవ్రంగా కూడా స్పందించేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం నిన్న జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక మహానాడుకు సంబంధించి ముఖ్యంగా సంస్థాగత ఎన్నికలు అంటే త్వరలోనే ఇక ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ కూడా రెడీ కావాలని చంద్రబాబు నాయుడు అయితే మాత్రం సీఎం చెప్పినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం. దీనితో ఒక్కసారిగా కూడా స్వరం పలుకుతో మనన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌములు పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి మూడవ పుట్టినరోజు జయంతి సందర్భమున కుటుంబ సభ్యులకి రావడం జరిగింది. మా అభిమానుల కార్యకర్తలు అందరితో రావడం జరిగింది. వారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు తీసుకున్నాం. ఇక ఎన్టీఆర్ నాన్నగారు ఎన్టీ రామారావు జయమని చెప్పాలి. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువ, తల్లి తీరదు. ఆయన ఒక మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ. ఒక మాట చెప్పాలంటే సరి లేరు నీకెవరు, సరి రారు నీకెవరు, జనహితంలో కానీ జన చైతన్యంలో కానీ సరి జోడు నీకెవరు. ఆయనే సాటి. వారు చలనచిత్ర సీమలో ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు తీశాడు ఆయన. ఒకటా రెండు, ఇటు సాంఘికం, జానపదం, పౌరాణికం, ఎవరు చేయలేని, ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు 50కి పైగా నిజ జీవిత పాత్రలు పోషించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. మరొకసారి చెబుతున్నా, ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు 50కి పైగా నిజ జీవిత పాత్రలు పోషించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. శ్రీరాముడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. శ్రీరాముని, శ్రీకృష్ణుని రూపరేఖలు కల్పించిన ఆయన రూపం చిరస్మరణి. ఆయన ఈనాటి నటీనటులకు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగా చిరస్థాయిగా ఉన్నాడు ఆయన. అలాగే సమాజమే దేవాలయం, ప్రజల దేవుడు నినాదులు ముందుకెళ్ళాడు ఆయన. రాజకీయ రాకను ముందే ఒక నటుడుగా పాటించాడు ఆయన. ఆయన నటుడు ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు రాయలసీమ రిలీఫ్ ఫండ్ అని పేరిట వారు నటులను అందరినీ ఒక బాట మీద తీసుకొచ్చి దుస్తులు పట్టుకుని అందరూ వీధులు ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రజలు ఇచ్చిన విరాళాలతో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం చేయడం జరిగింది. అలాగే దివ్యసీమ కోస ప్రాంతమంతా వరదలతో మునిగిపోయినప్పుడు అలాగే వారు పలు ప్రాంత నాటకాలు వేసి నాటకాల నుంచి వచ్చిన విరాలను అప్పుడు ప్రభుత్వాలు యుద్ధం చేయడం జరిగింది. అలాగే ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు ఆయన భారతీయ సైనికులు దుస్తులు వేసుకుని పేట్రియాటిజం పేరిట పలు ప్రాంతాలు తిరిగి ఆ నిధులను వచ్చిన నిధులని అప్పుడు
భారతదేశ ప్రభుత్వం ఇవ్వడం చేయడం జరిగింది. నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద ఇలా నటుడుగా ఉన్నప్పుడే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. ఒక పక్కన ఆయన అగ్రస్థానం ఉండగా ముందుగా ఆయన టికెట్లు ఆయన బద్దలు కొట్టుకుంటూ వెళ్ళాడు ఆయన ఒక నటుడుగా. ఒక పక్కన ఆయన అగ్రస్థానం ఉండి ముందుకెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి తెలుగు ఆత్మగౌరవానికి భంగం కలుగుతాను, అన్యాయం జరుగుతాయని గుర్తింపు లేకపోవడంతో హేళనగా చూడటంతో మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెట్టాలని గుర్తుకు తీసామని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పార్టీ రాజకీయ పార్టీ పెట్టి జైతి చేయకూడదు తెలుగోడా గతమెంత ఘనకీర్తి కలవడా అని 9 నెలల తిరిగిలోపు మన తెలుగు ప్రజలందరూ వారిని మన తెలుగుదేశం పార్టీని అత్యంత మెజార్టీ గెలిపించి వారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. మరి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు ఆయన. సంక్షేమ పథకాలకి మూల కథానాయకుడు నన్న ఎన్టీఆర్. ఇక 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, ఇక పక్క ఇళ్ళు నిర్మాణం కానివ్వండి, ఆడపడుచుకు సమాన హక్కు కానివ్వండి, ఆస్తికి సమాన హక్కు కానీ, అలాగే మనం చూస్తున్న ఇప్పుడు ఇక్కడ పట్టాడు వ్యవస్థ తెలంగాణలో మున్సిపీకరణ మన ఆంధ్రలో రద్దు చేశాడు ఆయన. మండల వ్యవస్థ చేయడం జరిగింది. ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు సేవలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ మన తెలుగు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాడు ఆయన అభివృద్ధిలోకి. అలాగే అన్నదానం కన్నా మించిన దానాన్ని నమ్మి పండించాడు ఆయన. 1985లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై